శ్రీమాత్ర నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 7వ రోజు. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గామాతగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తే ఆ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గాదేవి మనల్ని కన్న బిడ్డల వలె కాచుకొని మన కష్టాలన్నీ దూరం చేస్తుందని భక్తుల విశ్వాసము. మణిద్వీపంలో చింతామణి గృహంలో కామేశ్వరులు ఇరువురు ఆనంద పరవశులై ఉన్న సమయంలో సకల దేవగణ ఋషిగణ యోగిని గణాదులు మహాకామేశ్వరుణ్ణి ప్రార్థించి, స్వామి, మిమ్మల్ని పగటి కాలమందు అమ్మవారిని రాత్రి కాలమందు ఆరాధిస్తూ తరిస్తున్నాము. ఒక్క రాత్రి కాలమందైనా తమరిని ఆరాధించవలనటువంటి కోరిక కలుగుతుంది, అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నారు. అప్పుడు ఆ భక్తవశంకరుడైన మహాకామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి కాలము మీకు అనుగ్రహిస్తానని వరప్రదానం చేశాడు. అప్పుడు పక్కనే ఉన్న మహాకామేశ్వరి అయిన మహాత్రిపుర సుందరి, నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి నా అనుమతి లేకుండానే నా కాలమైన రాత్రి కాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి నన్ను అవమానించాడు. ఈ అవమానానికి తట్టుకోలేని కామేశ్వరి దేవి మహాకాళి రూపాన్ని దాల్చి అనంత విశ్వాన్ని మింగివేస్తానని చెప్పి శపథాలు చేస్తూ ఉగ్రరూపిణి అయి బిల్వ వృక్షాన్ని ఎక్కి కూర్చుని వికటాట్టహాలు చేస్తోంది. అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. సర్వగణాలు మహాకామేశ్వరుని వద్దకు పోయి, స్వామి, ఏమిటి ఈ లీల? మేము మా ఆనందం కోసము మిమ్మల్ని రాత్రి కాలంలో ఆరాధించాలని అడిగామనుకోండి. తమరు పక్కనే ఉన్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏ విధంగా మాకు అనుజ్ఞనిచ్చారు? అమ్మకు ఎందుకంత కోపం వచ్చింది? ఆ కోపాన్ని తగ్గించే ఉపాయము మీరే అనుగ్రహించాలి అని వేడుకున్నారు. అందుకు చిరునవ్వులు చిందిస్తూ మహాకామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతో శాంతింపచేయమని ఆదేశించాడు. అప్పుడు వారు 6 పగళ్ళు 6 రాత్రులు అమ్మవారి యొక్క ఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ప్రయత్నం చేసి విఫలులై మహాకామేశ్వరుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరివిధాల 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపము వృద్ధి అవుతుందే కానీ తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు పరమేశ్వరుడు మరియు దేవతలంతా కలిసి, మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి, నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రి కాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశమిచ్చినందులకు గాను ఈ 9 రాత్రుళ్ళు 10 పగళ్ళు నీ యొక్క ఆరాధనకే అవకాశమిస్తున్నాను. శాంతించి బిల్వవృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించుము అని ప్రార్థించాడు. ఇప్పుడు కానీ ఉగ్రకాళి రూపాన్ని ఉపసంహరించుకొని కామేశ్వరిగా మహాకామేశ్వరుణ్ణి చేరింది అమ్మవారు. ఈ నవరాత్రుల్లో అమ్మకు ప్రియమైన అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ పుష్పాలతో, సాంబ్రాణి వత్తులను, అగరు ధూపాలతో అమ్మవారిని సేవించిన సంపూర్ణ ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ నవరాత్రి కాలంలో జనుల పాలిట యమదంష్ట్రలు, యముని యొక్క కోరలు, ఈ సమయంలో అనేకమైన సూక్ష్మక్రిములు విశేషంగా అభివృద్ధి చెంది జీవకోటిని నాశనం చేస్తాయి. ఈ సమయంలో ఈ యొక్క అద్భుతమైన వనమూలిక ద్రవ్యాలతో అమ్మవారిని ఆరాధించిన రోగభూయిష్టమైన దుష్టక్రిములు అంతమొందించబడి జీవకోటిని రక్షిస్తాయి. అందుచేతనే అమ్మవారి ఆగ్రహించి ఈ నవరాత్ర వ్రతానికి శ్రీకారం చుట్టింది. ఈ నవరాత్రుల్లోనే కృతయుగంలో దుర్గాదేవి మహిషాసుర సంహారం చేసినది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించాడు. ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని ఆయుధాలు ధరించి విజయాన్ని పొందారు. అందుచేతనే ఈ నవరాత్రి వ్రత విశిష్టత చెప్పుట ఆదిశేషునికి కూడా తరం కాదు. ఈ దుర్గాదేవి మహిషాసురుడు అనే దుష్ట రాక్షసుడిని ఎదుర్కోవడానికి ఆవిర్భవించింది. బ్రహ్మ, విష్ణు మరియు పరమేశ్వరుల తమ శక్తులను కలిపి 10 చేతులతో ఒక బలమైన స్త్రీ రూపాన్ని నిర్మించారు. పవిత్ర గంగాజలాల నుండి ఆత్మగా ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి దుర్గకు శారీరక రూపాన్ని ఇచ్చారు.
శివుడు ఆమె రూపాన్ని చెక్కగా, ఇంద్రుడు ఆమె ముండంని చెక్కాడు. చంద్రుడు ఆమె స్తనాలను సృష్టించగా, బ్రహ్మదేవుడు ఆమె దంతాలను సృష్టించాడు. భూదేవి తన దిగువ మొండెంను, వరుణుడు ఆమె తొడలను మరియు మోకాళ్లను చెక్కాడు, మరియు అగ్నిదేవుడు నేత్రాలను చెక్కాడు. ఫలితంగా ఆమె అన్ని ఇతర దేవతల సామర్థ్యాలను కలపడం ద్వారా ఉత్పత్తి చేయబడింది. అంతిమ శక్తి దుర్గాదేవి, మహామాయ అని కూడా పిలుస్తారు ఈమెనే. విశ్వవ్యాప్తంగా దుష్టశక్తుల సృష్టి, సంరక్షణ మరియు నిర్మూలనకు బాధ్యత వహించేది దుర్గాదేవి యొక్క గొప్ప తల్లి. ఈ విధంగా మహిషాసురుణ్ణి సంహరించడం కోసము దేవతలు దుర్గాదేవిని సృష్టిస్తారట. అయితే దుర్గాదేవిని చూసిన మహిషాసురుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరతాడు. అయితే దుర్గాదేవి అతనికి షరతులు పెడుతుంది. తనతో యుద్ధం చేసి గెలిస్తేనే పెళ్లి చేసుకుంటానని దుర్గ చెబుతుంది. దీంతో మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. అది 9 రోజులు కొనసాగుతుంది. చివరకు 9వ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి అంతం చేస్తుంది. అతని తల నరుకుతుంది. దీంతో ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారు. అప్పటి నుంచి విజయదశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే ఆ రాక్షసుడి దున్నపోతు తలను దేవి ఆ రోజున నరుకుతుంది కనుక ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో దున్నపోతుల తలలను ఒక్క వేటుతో నరికి వాటిని దుర్గాదేవికి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారము ఇప్పటికీ కొనసాగుతుంది. త్రిపురాసురాల సంహారము. దితి కశ్యపుల కుమారుడు వజ్రాంగుడు, అతని భార్య వరాంగి. వీరి కుమారుడు తారకాసురుడు, బ్రహ్మ వరప్రసాది, ముల్లోకాలను గజగజలాడించిన దానవేంద్రుడు, చివరకు ఉమామహేశ్వరుల పుత్రుడు, దేవసేనాని అయిన కుమారస్వామి చేతిలో మరణించాడు తారకాసురుడు. తారకాసురునికి 3 కుమారులు. వారు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాల్ని. తారకుడు మరణించగానే అతని భార్య కుమారులను తీసుకుని పాతాళానికి పారిపోయింది. అక్కడే వారిని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుని వద్ద విద్యాబుద్ధులు నేర్పింది. 3 బాలురు దినదిన ప్రవర్ధమానం వల్లై సకల శాస్త్ర కోవిదులైనారు. తమ తండ్రి మరణ వృత్తాంతము తన తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైన దేవతల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు వారు. మేరు పర్వతం దగ్గర పరమేష్ఠుని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇప్పుడు వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. రాక్షస ప్రముఖులందరూ అడిగినట్లే చావు లేకుండా వరం కావాలి అని అన్నారు దానవులు. అది మాత్రం సాధ్యం కాదు. ఎందుచేతనంటే నాకే శాశ్వతత్వం లేదు. బ్రహ్మకల్పము పూర్తిగానే నేను కూడా వెళ్ళిపోతాను. నేను సాధ్యం కాని దాన్ని మీకెలా ఇవ్వగలను? ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఆలోచించి తారకాసురుని పుత్రులు పరమేష్ఠి రథము కాని రథం ఎక్కి, విల్లు కాని విల్లు ధరించి, నారి కాని నారిని తొడిగి, బాణం కాని బాణంను సంధించి ఒక్క దెబ్బతో చంపగల వీరుని చేతియందు తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అని అన్నారు. అప్పుడు బ్రహ్మ తథాస్తు అన్నాడు. విధాత, అంతేకాదు మేము 3 నివసించటానికి సకల సదుపాయాలు కలిగిన లోహ నిర్మితమైన కామగమనము 3 పురములు కావాలి. సకల ఐశ్వర్యాలకు, సకల భోగాలకు ఆ పురములు నిలవుగా ఉండాలి అన్నారు. వారి కోరికలను అనుగ్రహిస్తూ ఆ 3 పురములు ఒకచోట ఎప్పుడూ కలియరాదు. అలా గనక కలిస్తే అవి నాశనమైపోతాయి అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ వలన వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసే 3 లోహ పట్టణాలను నిర్మించమన్నారు త్రిపురాసురులు. చెప్పినట్లే విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడు. వాటిలో ఎక్కి తలో దిక్కుకు బయలుదేరారు తారకుని కుమారులు. ఈ రకంగా గగన విహారం చేస్తూ భూలోకంలోని పట్టణాల మీదుగా వాటిని ఒక్కొక్కసారిగా దింపేవారు. దాంతో ఆ పట్టణాలు, జనావాసాలు సర్వనాశనమైపోయేవి. అప్పుడు వాళ్ళు అమితానందంతో మళ్ళీ పైకెగిరిపోయేవారు రాక్షసులు. ఈ రకంగా ఆ రాక్షసులు త్రిపురపురంలో సంచరిస్తూ కాబట్టి వారిని త్రిపురాసురులు అని పిలువబడ్డారు. అయితే త్రిపురాసురుల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు ఉన్న చోట ఆ పురములను దింపి ఆ ప్రదేశాలను నాశనం చేస్తున్నారు.
జననష్టం కలిగిస్తున్నారు. మహర్షులు, దేవతలు అంతా కలిసి బ్రహ్మ వద్దకు పోయి త్రిపురాసురుల దౌర్జన్యాన్ని నివారించన్నారు. బ్రహ్మ వారందరితో కలిసి శ్రీహరిని సమీపించి తారకాసురుని కుమారులు లోకాలను పీడిస్తున్నారని, లోకాలను రక్షించమని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, దేవతలారా, మహర్షులారా, త్రిపురాసురులు రాక్షసులన్నది నిజమే కాని వారు శివభక్తులు, వేదాంగ విధులు, నిత్యాగ్నిహోత్రులను నిర్వహిస్తున్నారు. వైదిక కర్మలను శాస్త్రానుసారం ఆచరిస్తారు. కాబట్టి వారిని చంపటము ఏమాత్రమూ వీలు కాదు. కాబట్టి వారిని వంచించి ధర్మ మార్గము నుండి తప్పించి అంతమొందించాలి కాని దీనికి ఒక ఉపాయమున్నది. బౌద్ధ మతాన్ని సృష్టించి శిష్య ప్రశిష్యులతో త్రిపురముల యందు సభలను ఏర్పాటు చేసి బౌద్ధమత ప్రచారము కావించండి. నేను సమయం చూసి వారిని సంహరిస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ దేవతల వ్యూహం ప్రకారము త్రిపురములందు బౌద్ధమతముగా ప్రచారము సాధించింది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, నిష్టలు మానవ కల్పితాలు. దేవుడనే వాడు లేడు, కర్మలకు అర్థం లేదు, వేదాలు కొందరు స్వార్థపరులు వ్రాసుకున్న గ్రంథాలు. ఈ రకమైన ప్రచారము త్రిపురాసురులకు కూడా నచ్చింది. వారి వినాశన కాలం దాపురించింది. విపరీతమైన బుద్ధులు పుట్టినాయి. అప్పటిదాకా వల్లెవేసిన వేదాలు పనికిమాలిన వాడైనాయి. నియమనిష్టలు గంగలో కలిసిపోయినాయి. ఆవి వరుసలు లేవు, వర్ణ వ్యవస్థ లేదు, ధర్మము భ్రష్టుపట్టిపోయింది, కర్మలు గాలిలో కలిసిపోయినాయి. అదను కోసమే వేచి ఉన్నారు దేవతలు. విష్ణుమూర్తి నాయకత్వంలో పినాకపాణి దగ్గరకు పోయి త్రిపురాసురులను సంహరించి లోకాలను రక్షించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మవరం ఇచ్చినట్లుగానే భూమినే రథముగాను, సూర్యచంద్రులే రథచక్రాలుగా, 4 వేదములే హయములుగా, బ్రహ్మదేవుడు సారథి కాగా, మేరు పర్వతము విల్లు కాగా, శ్రీహరి శస్త్రముగా మారి ఈ రకంగా రథమెక్కి పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద యుద్ధం ప్రకటించాడు. పాశుపతాస్త్రాన్ని సంధించి త్రిపురాసురులను వధించాడు. 3 పురములు కూడా బూడిదరాసులై పోయినాయి అంటూ త్రిపురాసుర సంహారాన్ని వివరించాడు. తులసీమాత వృత్తాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. రాజసావల్ని కుమారుడు వృషధ్వజుడు, అతడి కుమారుడు హంసధ్వజుడు. ఇతడికి 2 కుమారులు ఉన్నారు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతని భార్య మాధవి, గుణవతి, శీలవతి. కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ సమయంలో అన్నీ శుభాలే జరిగినాయి. దేవతలు పూలవాన కురిపించారు. పుట్టిన బిడ్డ అందాల రాశి, కుందపున్నపు బొమ్మ. సర్వ లక్షణాలను సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణం చేశారు. నామకరణం కాగానే పిల్ల 16 సంవత్సరాల బాలిక అయిపోయి విష్ణువును తప్ప మరెవరిని వివాహమాడను అని చెప్పి బద్రికావనానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. ఆ తరువాత ఆకులు మాత్రమే ఆహారం తీసుకుని 10,000 సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి, 10,000 సంవత్సరాలు శీతాకాలంలో గాలినే ఆహారంగా తీసుకుంటూ, చలిలో 30,000 సంవత్సరాలు, ఈ రకంగా మొత్తము 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తులసీదేవి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణునితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు హంసతో పుట్టి నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. అమ్మ శ్రీకృష్ణుని చెలికాడు సుదాముడు. ఒకనాడు శ్రీకృష్ణుడు గోపికలతో వ్యవహరిస్తున్న సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుని పరుషంగా మాట్లాడింది. దానికి కోపించిన సుదాముడు రాధతో, నువ్వు శ్రీకృష్ణుణ్ణి ఎందుకు తిట్టావు అన్నాడు. అప్పుడు ఆమెకు సుదాముడిపై కూడా కోపం వచ్చి రాక్షసుడుగా పుట్టమని అతన్ని శపించింది. ఇప్పుడు ఆ సుదాముడు దానవ వంశంలో పుట్టాడు.
శ్రీకృష్ణునిలాగానే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడుడు. అతడు నీకు భర్తగా అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తరువాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహమాడతావు. నీకు వృక్షరూపం వస్తుంది. అప్పుడు నీవు విష్ణుమూర్తికి ప్రాణాల కన్నా ప్రియురాలవవుతావు అన్నాడు. కశ్యప ప్రజాపతికి ధనువునందు పుట్టినవాడు విప్రచిత్తుడు. ఇతడు హిరణ్యకశ్యపునకు సోదరి అయిన సింహికను వివాహమాడాడు. ఇతనికి కుమారుడు దంభుడు. ఈ దంభుడు పుత్ర సంతానం కోసము విష్ణుమూర్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుని కన్నాడు. అతడి పేరు శంఖచూడుడు. ఈ శంఖచూడుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచమిచ్చి, ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు. బదరికావనంలో తులసి అనే కన్య ఉన్నది. వెళ్ళి ఆమెను వివాహమాడుము అన్నాడు. అప్పుడు శంఖచూడుడు బదరికాశ్రమంకి చేరాడు. అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది. దగ్గరకు పోయి పలకరించాడు. పరిచయం కాగానే ఇద్దరి తనువులు పులకరించాయి. పూర్వజన్మల బంధము, దైవానుగ్రహము అలా ఉన్నాయి. ఒకరినొకరు కోరుకున్నారు. గాంధర్వ విధిని వారిని వివాహం జరిగేలా చేసింది. తరువాత శంఖచూడుడు తులసీదేవిని తీసుకుని తమ రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి జరిగినదంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందుకు అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు. దంభుడు రాజ్యాన్ని కుమారునకు అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్టం ప్రకారము పరిపాలిస్తున్నాడు శంఖచూడుడు. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒక రోజున శుక్రాచార్యుడు శంఖచూడునితో, రాజా, దేవతలకు మనము చాలా కాలం నుండి ఓ విరోధమున్నది. దేవతలు మాయోపవేశంతో మన పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజైనాడు. నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల గుండెలు అలసిపోతాయి. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించవలసిందిగా అన్నాడు. ఆ శుక్రాచార్యుని మాటలు విన్న శంఖచూడుడు యుద్ధానికి సన్నద్ధమైనాడు. ఆ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. అప్పుడు దేవదానవుల మధ్య యుద్ధము ఘోరంగా జరిగింది. ఇలా 40 రోజులు గడిచినాయి. ఎవరూ వెనుకంజ వేయడం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహంతో ముందుకు దూకుతున్నారు. చివరకు దేవసైన్యము అలసిపోయింది. విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. చేతకానప్పుడు చెయ్యి కలపటమే మేలు అని అనుకున్నాడు. వెంటనే సంధి మార్గాలు ప్రయత్నాలు ఆరంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అని, తాను కూడా శంఖచూడుని సామంతునిగా స్వర్గాన్ని ఏలతాను అని చెప్పగా శంఖచూడుడు దానికి సంతోషించి యుద్ధాన్ని ఆపివేశాడు. అప్పుడు ఈ స్వర్గానికి ఇంద్రుని తన ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్ళిపోయాడు శంఖచూడుడు. ఆ కాలం గడిచిపోతుంది. రాక్షసులదే పైచేయిగా రాజ్యం నడుస్తుంది. కానీ మునీశ్వరులు మాత్రము యజ్ఞ యాగాదులలో హవిర్భావము దేవతలకే ఇస్తున్నారు. కాబట్టి ఇక నుంచి హవిర్భావము తనకే చెందాలి అని శాసించాడు శంఖచూడుడు. కానీ మునులు అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోని వారిని ముప్పు తిప్పలు పెట్టారు రాక్షసులు. యజ్ఞవాటికలను కూడా ధ్వంసం చేశారు. హోమగుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి గోడు విన్న విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుణ్ణి నేను చంపటానికి వీలు కాదు. అతన్ని ఈశ్వరుడే సంహరించాలి. కాబట్టి కైలాసానికి పోయి శంకరుణ్ణి శరణు వేడండి అని చెప్పాడు. అప్పుడు మహర్షులంతా కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చి పంపివేశాడు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులంతా శివునితో నీకు బాధలు పెడుతున్నారని, వాటిని ఇంకా భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్ది రోజుల్లో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈ లోపుగా నువ్వే కైలాసం మీదికి దండెత్తి వెళితే ఎలా ఉంటుందో ఆలోచించు అని అన్నాడు. అప్పుడు దానవేంద్రుడి దానికి
ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షస సేనలు కైలాసం వైపు కదిలాయి. ఇంతలోనే యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతోంది. దేవసేనాని కుమారస్వామి అతని పరాక్రమానికి లొంగిపోయాడు. కాళీదేవి కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడుని దగ్గర కృష్ణకవచం ఉన్నది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మాదుణ్ణి బహూకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయముండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు. అందుకని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శంఖచూడుని కవచము దానమడిగినాడు. వచ్చినవాడు విష్ణువని, తనకు కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడుడు. ఆ కవచం ధరించి అచ్చము శంఖచూడులాగానే తయారయ్యి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు విష్ణుమూర్తి. ఆమె పాతివ్రత్యం చెడింది. అదే సమయంలో పాశుపతంతో ఒక్క దెబ్బతో శంఖచూడుని తల నరికాడు శంకరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రీడ తరువాత మాయలు నిలవవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. అప్పుడు తులసీదేవి చూసి కోపంతో హద్దులు దాటిపోయింది. మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమై పొమ్మని శపించింది. అప్పుడు విష్ణుమూర్తి తులసీదేవిని ఓదారుస్తూ శంఖచూడుని శరీరంలోని ఎముకలు శంఖజాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలంలాగా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి, నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరము గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షాన్ని అవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే 1,000,000 తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే 1,000,000 ఘటకాభిషేకం చేసినట్ల ఫలితం వస్తుంది. అంతేకాకుండా తులసి దళము దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం కూడా వస్తుంది. మరణకాలంలో తులసీ తీర్థము గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలకు పోతాడు. నిత్యము తులసి తీర్థం తాగేవాడికి 1,00,000 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసీ దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అగౌరవంగా చూసినవాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే సాలగ్రామము. సాలగ్రామాలు లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ జనార్దనుడు, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘునామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీ నారసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ప్రతిదినము సాలగ్రామము, శంఖము, తులసీలను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలిచ్చాడు. అప్పటి నుంచి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరము గండకీ నదిగా ప్రవహిస్తూ ఉంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసీదేవి వృత్తాంతాన్ని తెలుసుకున్నారు కదా. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.